హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మా ఇంట్లో ఎప్పుడు రోటి పచ్చడి అనేది ప్రతిరోజు ఏదో ఒక రోటి పచ్చడి అయితే ఉండాలి. ఎప్పుడు మేము చేసుకునే టమాటా పచ్చిమిర్చి రోటి పచ్చడి అయితే చూపించబోతున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి, కడాయి హీట్ ఎక్కిన తర్వాత చిన్న గెరెటతో 2 గెరెటలు ఆయిల్ అయితే వేసానండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక గుప్పెడు పల్లీలు అనేది వేసాను. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పల్లీలు అనేది మంచిగా వేపుకొని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో 2 గుప్పెళ్ళ వరకు మంచి వాటర్తో కడిగిన పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. రోటి పచ్చళ్ళు అంటే ఎప్పుడైనా కూడా ఇలాగా పచ్చిమిర్చి అనేది గోల్డ్ కలర్ వస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా ముందుగా ఈ పచ్చిమిర్చికి తగినన్ని టమాటాలు అయితే నేను 1/2 కేజీ తీసుకున్నానండి. 1/2 కేజీ టమాటాలు అనేది మంచిగా కడిగేసి మంచి వాటర్తో ముక్కలుగా కట్ చేసుకొని ఆ పచ్చిమిర్చిలోకి 1/2 కేజీ టమాటాలు కూడా యాడ్ చేసి ఒక 5-10 మినిట్స్ అయితే గెరెట్తో ఇలా తిప్పుతూ ఉండాలి. ఇక్కడ ఈ టమాటా ముక్కల్లో వాటర్ అంతా కూడా చక్కగా బయటకు వస్తుంది ఇలా మూత లేకుండా తిప్పడం వల్ల. ఇంకా టమాటా ముక్కలు అనేది మగ్గాలి కాబట్టి ఒక 5 మినిట్స్ అనేది మూత పెట్టాను. మరలా మూత తీసి కొంచెం పసుపు, రోటి పచ్చడికి సరిపడినంత రాళ్ల ఉప్పు కూడా ఒకేసారి ఇప్పుడే వేసేసుకోవాలి. వేసిన తర్వాత మరలా ఒక 5 మినిట్స్ అనేది మూత పెట్టాలి. ఇంకా ఫైనల్గా అయితే కొంచెం చింతపండు కూడా యాడ్ చేస్తున్నానండి. పులుపు అయితే తక్కువ తినేవాళ్ళు కొంచెమే వేసుకోండి. మేము తక్కువే తింటాము. కొంచెం చింతపండు కూడా యాడ్ చేశాను. ఒకసారి మరలా ఒక 5 మినిట్స్ అనేది గెరెటతో తిప్పుకున్న తర్వాత ఇంకా ఫైనల్గా అయితే కొంచెం కరివేపాకు, కొత్తిమీరాకు యాడ్ చేశానండి. ఇంకా ఈ కొత్తిమీరాకు, కరివేపాకు కూడా చక్కగా ఈ టమాటా పచ్చిమిర్చిలో బాగా మగ్గపెట్టేసుకొని ఫైనల్గా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి చల్లారి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని 1/2 చెంచా వరకు జీలకర్ర, ముందుగా వేయించుకున్న శనక్కాయ పప్పులు, తెల్లగడ్డ అనేది మిక్సీ పట్టుకోవాలి. ఇంకా చల్లారిపోయిన మిశ్రమాన్ని అంతా కూడా మిక్సీలో వేసుకొని వీడియోలో చూపించే విధంగా మిక్సీ కొంచెంగా తిప్పుతూ ఆపుతూ ఉన్నారంటే ఇదే విధంగా టమాటా పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. దోశలోకి, అన్నంలోకి చాలా బాగుంటుంది ఈ రోటి పచ్చడి అయితే. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, సూపర్గా